అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ శాలరీ అకౌంట్ సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఎస్బీఐ శాలరీ అకౌంట్ అంటే ఏంటంటే దానికి సంబంధించినటువంటి సమాచారం మనం చూద్దాం. ఉద్యోగుల కోసం రూపొందించిన ప్రత్యేక బ్యాంకు ఖాతానే ఎస్బీఐ జీతం ఖాతా, ఎస్బీఐ శాలరీ అకౌంట్ అంటారు. ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా, అంటే మీరు కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. ఈ ఖాతా ద్వారా ఉచిత డిజిటల్ బ్యాంకింగ్, అపరిమిత ఏటీఎం విత్డ్రాయల్, అలాగే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, బీమా సౌకర్యం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా అనేది పూర్తిగా వివరం మనం చూద్దాం. ఎస్బీఐ శాలరీ అకౌంట్ యొక్క ముఖ్యమైనటువంటి ఒక 9 ప్రయోజనాలు ఇక్కడ మనం చూద్దాం. జీరో బ్యాలెన్స్, మనం కనీస బ్యాలెన్స్, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఉచిత చెక్ బుక్, అలాగే డీడీ, అలాగే ఉచిత నెఫ్ట్, అలాగే ఆర్టీజీఎస్ లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే అపరిమిత ఏటీఎం విత్డ్రాయల్, ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి అయినా ఎన్నిసార్లు అయినా కూడా డ్రా చేసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, 6 నెలల జీతం క్రెడిట్ అయిన తర్వాత మనకి 6 నెలల జీతం క్రెడిట్ అయితే తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా మనకి ఓడీ సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే వ్యక్తిగత ప్రమాద బీమా, మరణ సందర్భంలో మనకి బీమా సంబంధించినటువంటి దాదాపుగా ₹1,00,00,000 వరకు కవరేజ్ ఉంటుంది. అలాగే లాకర్ ఛార్జీల్లో మనకి 25% వరకు తగ్గింపు ఉంటుంది. అలాగే ఆటో స్విచ్ సౌకర్యం, ఎంఓడి డిపాజిట్లు ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్పై రేట్లపై వడ్డీ. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఎంపికలు, మనకి రకరకాల ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటాయి, వాటిల్లో ఎంపిక చేసుకునే అవకాశం కూడా మనకే ఉంటుంది. ఈ విధంగా మనకి శాలరీ ప్యాకేజ్ అకౌంట్కి మారినట్లయితే మనకి ఈ ప్రయోజనాలన్నీ చేరుతాయి. అయితే దీనికి సంబంధించి దాదాపుగా మనకి 8 రకాల శాలరీ ప్యాకేజీలు అందిస్తుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒకటి, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒకటి, అలాగే పోలీసు, అలాగే రైల్వే శాఖ, ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకటి, అదేవిధంగా మనకి 8 రకాల శాలరీ ప్యాకేజీకి సంబంధించినటువంటివి ఉన్నాయి. అయితే ఈరోజు మనం స్టేట్ ఎంప్లాయీస్, ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఖాతాలు వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. మిగతా తర్వాత వీడియోలో మిగతా ఉండి గురించి చూద్దాం. నెలవారీ జీతం ఆదాయం ఆధారంగా ఈ వేరియంట్లు ఈ విధంగా మనకి డిసైడ్ చేయడం జరిగింది. ఎవరికైతే 10,000 నుంచి 25,000 రూపాయల వరకు జీతం వస్తూ ఉందో వాళ్ళని సిల్వర్ కేటగిరీ కింద తీసుకుంటారు. అలాగే గోల్డ్ 25,000 నుంచి 50,000 వరకు శాలరీ వచ్చే వాళ్ళని గోల్డ్ దాని కింద తీసుకుంటారు. అలాగే డైమండ్, ఎవరైతే 50,000 నుంచి ₹1,00,000 వరకు జీతం వస్తుందో వాళ్ళని డైమండ్ కేటగిరీకి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. అలాగే లక్ష పైన జీతం వచ్చేవారిని ప్లాటినం కేటగిరీ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వచ్చే బెనిఫిట్స్లో కూడా ఈ 4 కేటగిరీల ఆధారంగా సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం ఆధారంగా డిసైడ్ చేయడం జరుగుతుంది. అవి ఏ ప్యాకేజ్కి ఎంత అనేది కూడా వివరంగా మనం తర్వాత వీడియోలో వివరంగా చూద్దాం. అలాగే ఎస్బీఐ రాష్ట్ర ప్రభుత్వ శాలరీ ప్యాకేజ్, మనం ఎస్జీఎస్పి అంటాం దీన్ని. అయితే దీనికి ఎవరు అర్హులు అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, ఇంతకుముందు మనం చెప్పినట్లుగా మనకి 8 రకాలు ఉన్నాయి ఇటువంటి అకౌంట్లు. అందులో ఇది 3వది వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒకటి, రైల్వేస్, అలాగే పోలీసు, ఈ విధంగా చాలా ఉన్నాయి. అందులో మనకి 3వది మనం ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్యాకేజ్, అంటే ఎస్జీఎస్బి ప్యాకేజ్ గురించి మాత్రమే చూద్దాం. దీనికి ఎవరు అర్హులు అనేది ఒకసారి చూసినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, అలాగే బోర్డులు, కార్పొరేషన్కి సంబంధించి ఎవరైతే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి, అలాగే ఎయిడెడ్ స్కూళ్ళు, విశ్వవిద్యాలయాలు లేదా కళాశాల శాశ్వత ఉద్యోగులు, వీరందరూ కూడా మనకి ఎస్బీఐ రాష్ట్ర ప్రభుత్వ శాలరీ ప్యాకేజ్ ఎస్జీఎస్పి అంటాం దీనికి అర్హులు. అలాగే దీనిలో ప్రత్యేక ప్రయోజనాలు ఇంతకుముందు మనం చెప్పినట్లుగా చెక్ బుక్, డీడీ, అలాగే ఎస్ఎంఎస్ అలర్ట్లు, వ్యక్తిగత ప్రమాద బీమా, మరణం సంభవిస్తే మనకు దాదాపు ₹1,00,00,000 వరకు బీమా ఉంటుంది. జీరో బ్యాలెన్స్ ఖాతా, ఈ విధంగా మనకి అధిక వడ్డీ రేట్లు కూడా, మనకి ఫిక్స్డ్ డిపాజిట్ మీద కూడా ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇవి ఈ 3వ దానికి కేటగిరీ అయితే రాష్ట్ర ప్రభుత్వ శాలరీ ప్యాకేజ్ సంబంధించినటువంటి సమాచారం. ఇంకా మనం ఎస్జీఎస్పికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను మనం ఇంకా చూద్దాం. అందులో మనకి ముఖ్యమైనటువంటి ఈ జీతం ఖాతా ఎలా తెరవాలి, హౌ టు ఓపెన్ దిస్ అకౌంట్. ఎస్బీఐ జీతం ఖాతా తెరవడం చాలా సులభం. మీరు ఈ దశలను అనుసరించండి. ఈ విధంగా మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. మొదటగా మీరు పనిచేసే సంస్థ లేదా కంపెనీతో ఎస్బీఐతో అనుబంధం కలిగి ఉండాలి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఎస్బీఐతో ఎంఓయూ కుదుర్చుకుంది కాబట్టి, ఇది మనం ఏపీలో ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగులు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి జీతం పొందే రెగ్యులర్ ఉద్యోగులందరూ దీనికి అర్హులవుతారు.
దీనికి సంబంధించి మనం డీడీఓ నుంచి సిఫార్సు లేఖ తీసుకోవాలి. సమీప ఎస్‌బీఐ బ్రాంచ్‌కి వెళ్ళి శాలరీ అకౌంట్ ఓపెనింగ్ ఫారం ఉంటుంది. మనకి ఒక ఫామ్ ఇస్తారు వాళ్ళు. ఆ ఫామ్‌ని మనం ఫిలప్ చేయాలి. మనకు ఆల్రెడీ ఎస్‌బీఐలో అకౌంట్ ఉంటే మనం ఆ ఎస్‌బీఐ అకౌంట్‌నే మనం ఈ శాలరీ అకౌంట్ కింద మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఈ మార్చుకోవడానికి గానీ, లేదా ఆ కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి గానీ మనకి కొన్ని డాక్యుమెంట్ అవసరమవుతాయి. వచ్చేసి ఆధార్ కార్డు, అలాగే పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, అలాగే కంపెనీ ఐడీ కార్డు, మనమైతే ఎంప్లాయ్ అవుతున్నామో మనకి స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించి ఐడీ కార్డు, జీతం పే స్లిప్పు, ఎంప్లాయీ సర్టిఫికేట్, లేదంటే పే స్లిప్ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే మనకి హెర్బ్ యాప్‌లో, మనకి నిధి యాప్‌లో మనకి పే స్లిప్ అనేది డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఆ పే స్లిప్ మనకు సరిపోతుంది. ఇదంతా చేసినట్లయితే మనకి బ్యాంక్ వారు మనకు ఆ ఖాతాని శాలరీ ప్యాకేజ్‌లోకి యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఎస్‌బీఐ వెబ్సైట్ లేదా యోనో యాప్ ద్వారా కూడా దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. చివరగా దీనికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన అంశాలు ఒకసారి గమనించినట్లయితే, ఎస్‌బీఐ జీతం ఖాతా ఉద్యోగులకు అత్యంత లాభదాయకమైన ఎంపిక. జీరో బ్యాలెన్స్, ఉచిత బ్యాంకింగ్ సేవలు, బీమా కవరేజ్, రుణాలపై తగ్గింపులు వంటి ప్రయోజనాలతో ఇది ప్రభుత్వ ఉద్యోగి అవసరాలను తీరుస్తుంది. మీరు ప్రభుత్వ లేదా ప్రైవేటు, రక్షణ, పోలీసు, రైల్వే, కార్పొరేట్ రంగంలో ఉన్నా సరే మీకు ఎస్‌బీఐ ప్యాకేజ్ ఇంతకుముందు మనం చెప్పినట్లుగా 8 రకాల అకౌంట్లు అయితే మనకి ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత వీడియోలో మిగతా వాటి గురించి చూద్దాం. కాబట్టి మనకి ఎస్‌బీఐ ద్వారా మనకి అన్ని రకాల ఉద్యోగులకి ప్రభుత్వ, ప్రైవేటు, రక్షణ రంగం, అలాగే పోలీసు, రైల్వే, కార్పొరేటు, దీనికి సంబంధించిన అన్ని రకాల ఉద్యోగులకు సంబంధించి శాలరీ ప్యాకేజ్ అకౌంట్లు అయితే ఉన్నాయి. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుని సందర్శించి ఈ అకౌంట్‌ని మార్చుకోగలరు.